హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పట్టు శారీస్ అండి. పొడుగులు వచ్చి కాటన్, అలాగే అడ్డం వచ్చి మనకు సిల్క్ అంటే పట్టును వేస్తారు. సో కాటన్ ఈ పట్టు మిక్సింగ్ మెటీరియల్తో ఈరోజు మనకైతే ఈ శారీస్ అనేటివి నేస్తున్నారు. ఈ శారీ మీద మనం ఇప్పుడు చూడబోతున్నాం నెమలి పికాక్ డిజైన్ వస్తుందన్నమాట. చాలా 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 బ్యూటిఫుల్గా అయితే నాకు అనిపించింది ఈ శారీ. సో నాకు ఇప్పటివరకు నచ్చిన శారీస్లో ఇదే బెస్ట్ అయితే అని నాకైతే అనిపించింది. సో ఈ పీకాక్ శారీ చూడండి ఎలా వేస్తున్నారో పిన్ని గారు. సో దీని రేట్ వచ్చేసి మనకైతే 2200 పడుతుందండి. మనం షాప్స్లో చూసినట్లయితే 3000 పైన మనకైతే ఇది లభించే అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఏ విధంగా డిజైన్స్ వేస్తున్నారు, ఏ విధంగా మగ్గం మీద ఏ విధంగా పట్టు చీరలు వేస్తున్నారో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా అయితే నెమలి డిజైన్ అనేది వేస్తారు గాయస్. ఇక్కడ మనం వచ్చేసి మొత్తం ఇంకా క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏ విధంగా వేబింగ్ చేస్తున్నారు. అలాగే ఫైనల్గా అయితే మీకు ఈ వీడియో ఎండ్లో ఈ శారీ మొత్తం క్లియర్గా ఓపెన్ చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాను. సో న్యాచురల్ సౌండ్తో ఏ విధంగా నేస్తారో కూడా అయితే ఈ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూడొచ్చు పిన్ని గారు ఎంత కష్టపడి నేస్తున్నారో శారీ అయితే. ఇది మొత్తం తెలుసు కదండి. ఈ పొడుగులు అంటే ఈ పొడుగులు మనకి 5 శారీస్ వరకు నేసుకోవచ్చు. 5 శారీస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక బార్ అల్లు పట్టి అలాగే దాన్ని ప్రాసెస్ చేసి మగ్గం మీద తగిలించి మనమైతే 5 శారీస్ వరకు నేసుకోవచ్చు. అంతేకాకుండా పట్టు మనకి దీనికి కేజీ పట్టు పడతారండి 5 శారీస్కి. సో ఒక్కొక్క శారీస్కి మనకు 200 గ్రామ్స్ నుంచి 220 గ్రామ్స్ వరకు పడుతుంది శారీకి. సో మనం నేసే చాలా ఈ నేత కూడా చూడొచ్చు మనం. చాలా పిన్నిగారు అయితే చాలా నిదానంగా బాగా గట్టిగా తడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి శారీస్లో గ్యాప్స్ వచ్చే అవకాశం అయితే లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా చూడొచ్చు ఈ డిజైన్ వేశారు కదా, నెమల్ డిజైన్ అనేది నాకు చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇవి రోజ్ కలర్లో ఈ శారీ ఉందండి. పొడుగు కలర్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చండి చేనేత మగ్గాలు వేసేవాళ్ళు మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ పోతుంది అంటే మనం మెటీరియల్ కొనుక్కొని మనమే మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ అనేది మంచిగానే ఉంటుంది. మోస్ట్లీ ఇప్పటి వరకు నేను చూసిన వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట, అనేక మంది అయితే ఒక ఆసామి దగ్గర మెటీరియల్ అంతా అతని దగ్గరే తీసుకొని మగ్గం నేయడం ద్వారా అతనికి మళ్ళీ రిటర్న్ శారీస్ ఇచ్చేయాలి మనం. సో అతను జస్ట్ మనకి కేవలం నేసిన దానికి లేబర్ ఛార్జెస్ మాత్రమే ఇస్తారు, అంటే కూలి మనకి ఇస్తారు. సో ఈ 5 శారీస్ నేసినందుకు గాను మనకి 2500 వరకు ఇస్తారనమాట. సో అంటే ఒక శారీ నేస్తే మనకి 500 రూపీస్ ఇస్తారు. అంటే ఒక రోజుకి 500 రూపీస్ వరకు మనకి వస్తుందన్నమాట. సో ఈ ఒక్క రోజు 500 రూపీస్ అంటే ఒకరి కష్టమే కదండి. ఇంట్లో దీనికి మళ్ళీ కండలు చుట్టాలి, నూళ్ళు వడకాలన్నమాట. సో నూడు వడకడం ఇవన్నీ కూడా ఒక 2-3 వరకు దీనికి సపోర్టింగ్ అయితే అవసరం అవుతుంది. కేవలం ఒక సింగిల్ పర్సన్ చేయొచ్చా అంటే కొంచెం అంటే కుదరదండి. అంటే దీనికి ఒక 2 రోజులైనా పడుతుంది సింగిల్ పర్సన్ ఈ విధంగా ఈ వర్కే చేయాలంటే. సో ఇంట్లో వాళ్ళకి కొంచెం గ్యాప్ లేకుండా చిన్న చిన్న పనులు చేసుకునే అవకాశం అయితే ఈ పనులు చేసే వాళ్ళకి కనిపిస్తుంది. ఈ పని అంటే ఈ మగ్గం ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎవరు కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక చిన్న చిన్న పనులు అయితే వాళ్ళకి లభిస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూడొచ్చండి మెయిన్గా మనకి డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది. సో గాయస్, చేనేత మగ్గం పనిచేసే వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే మార్కెటింగ్ అనేది పెద్ద ఇష్యూ అండి. అంటే సొంతంగా మగ్గాలు నేసుకోవచ్చు. నేసిన శారీస్ని అమ్ముకునే విధానం తెలియక ఎంతోమంది కూడా
ఆసాముల దగ్గర ఇలా మెటీరియల్ తీసుకుని వాళ్ళు ఇచ్చే కూలీకి మాత్రమే పనిచేస్తున్నారు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున వచ్చిన మనకి టెక్నాలజీ పరంగా కానివ్వండి, సోషల్ మీడియా పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజల్లో అవేర్నెస్ కల్పించి మనం ప్రాపర్గా అయితే మనమే మెటీరియల్ కొనుక్కొని మనమే సొంతంగా మగ్గాలు నేర్చుకునే స్థాయికి రావాలని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనం సోషల్ మీడియాలో మనం ఇలాంటి శారీస్ ఈ విధంగా కూడా మనం యూట్యూబ్లో కానివ్వండి, అలాగే ఇంకా చెప్పాలి అంటే ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఇంకా మనం వాళ్ళకి అంత టాలెంట్ తక్కువ ఉందంటే అంత తక్కువ అయితే ఏం లేదు, ఇంకా చాలా చాలా ఎక్కువ అయితే ఉందని చెప్పవచ్చు ఇక్కడ. సో ఇక్కడ శారీస్ చూడండి ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా నేస్తున్నారో బాబాయ్ గారు, అలాగే పిన్ని గారు కూడా చూశారు కదా, ముందు చాలా చక్కగా అయితే మగ్గం నేస్తారు ఇక్కడ. ఇంకా బాబాయ్ గారు మనం శారీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఈ శారీ అయితే. సో చూడండి ఇక్కడ నెమలి అండి, ఇది నెమలి. సో ఈ పికాక్ డిజైన్ అది చూడగానే నాకు బాగా అట్రాక్టివ్గా అయితే అనిపించింది. సో చిన్నప్పుడు నేను ఈ డిజైన్స్ వేసేవాడిని. బుట్టలు అంటారు, ఈ బుట్టల్ని మనం మగ్గం మీద ఇంకా మమ్మీకి ఫాదర్కి ఇలా సైడ్కి వచ్చి హెల్ప్ చేసేవాడిని. అంటే రెండు మూడు బుట్టలు నేను వేసేవాడిని అనమాట పక్కన, అంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టుగా. సో అది గుర్తొచ్చింది నాకైతే ఈరోజు. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా పికాక్స్ అనమాట, స్మాల్ పికాక్ డిజైన్స్. అంటే అడిగితే బాబాయ్ గారు చెప్పారు ఇవి 24 దూర్పులు ఉంటాయంట. సో ఇక్కడ చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఆ నెమలి అనేది మనకి చూసారు కదా, నెమలి నాకు చాలా చాలా అయితే నచ్చేస్తుంది అనమాట. సో అందుకే నేను దీన్ని ఇంతసేపు క్యాప్చర్ చేశాను. సో దీని ప్రైస్ ఎంత అని అడిగాను అనమాట. సో ఫస్ట్ అడిగితే 2500 అని చెప్పారు. తర్వాత అతను సొంతంగా ఒకసారి నేసినప్పుడు వాటిని వాళ్ళ ఆసాంకి ఇచ్చాడనమాట. అమ్ముకున్నప్పుడు అతనికి అయితే 2200కే తీసుకున్నారంట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత తక్కువకు తీసుకుంటారంటే, ఎందుకంటే సేల్ చేయడం తెలియదు, ఎలా చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎవరికి అమ్మాలో తెలియక సో తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి ఈరోజు మనకైతే కనిపిస్తుంది. సో నేనైతే ఈ చేనేత రంగంలో అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మనం మెటీరియల్ కొనుక్కోవాలి, అలాగే సొంతంగా మార్కెట్ చేసుకునే విధానం తెలుసుంటే మీకు ఎప్పుడు లాభదాయకంగానే ఉంటుందని అయితే చెప్పవచ్చు. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనకి డిజైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయి. నాకు ఇంకా వచ్చేసి ఇదిగో చూడండి ఓపెన్ చేస్తున్నారు, ఒక చెరుకు నుంచి ఇంకొక చెరుకు కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు బాబాయ్ గారు. ఇది వచ్చేసి పైట్ అనమాట. పైట్ వచ్చేసి మనకు ఇది టాప్లో కనిపిస్తుంది కదా, పైట్ అంటారు కదా, పైట్ అంటారు, ఇంకొకరు కొన్ని ఏరియాస్లో ఏదో వేరే విధంగా పిలుస్తుంటారు. సో ఇక్కడ మొత్తం ఎల్లో కలర్ డిజైన్స్తో చాలా చాలా చక్కగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అవన్నీ కూడా నెమలి పిక్చర్స్ అనమాట. వెల్లో డిజైన్ కాబట్టి మనకు అంత హైలైట్గా అయితే కనిపించలే. ఇటు సైడ్ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి రోజ్ కలర్ మీద మనకి డిజైన్ అనేది నెమలి అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా గాయస్, ఇది వచ్చేసి మనకు బాబాయ్ గారిని అడిగితే అతను మెటీరియల్ కొని నేసి ఇదంతా చేస్తే మనకు చూడొచ్చు ఇదంతా పట్టేనండి, పట్టు శారీ అనమాట. సో 2200 అని చెప్పారు మనకి. బార్డర్స్ అయితే చిన్న చిన్న బార్డర్స్ ఉన్నాయి, జరీ బార్డర్స్, టాప్ అండ్ బాటమ్ చూడొచ్చు. అలాగే సైడ్స్లో మనకి 2 కలర్లు ఉన్నాయి కదా, మేజర్ కలర్ వచ్చేసి మనకు ఇది రోజ్ కలర్ అండి, ఇంకా మైనర్ కలర్ వచ్చేసి మనకు వెల్లోలా కనిపిస్తుంది ఇక్కడ. సో బ్లౌజ్ కలర్ కూడా మనకి వెల్లోనే ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి, ఎవరికైనా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి మార్కెటింగ్ గురించి గాన చేనేత కార్మికులందరికీ కూడా ఎవరైతే మగ్గం నేస్తున్నారో వాళ్ళందరికీ ప్రాపర్ అవేర్నెస్ ఉంటే వాళ్ళు చాలా చాలా ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసిన ఈ శారీలో డిజైన్స్ అనేవి చాలా అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇది మంచం మీద పెట్టి అయితే తీయబడింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన మొత్తం ఎన్ని బుట్టలు వస్తాయంటే ఆల్మోస్ట్ 284 అలా చెప్పారు. బట్ అవి లైన్స్ వచ్చేసి మనకి కనిపిస్తున్నవి ఇవి 20 వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఎక్కువగా అయితే. అండ్ ఇక్కడ కుర్చీలు ఉన్నాయి చూడండి, లాస్ట్లో ముళ్ళు వేస్తున్నారు, అవి కూడా చాలా చక్కగా అవన్నీ కూడా మగ్గం మీద వేసేస్తారు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇంకా మరించి చేనేత మగ్గం వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం కీప్ ట్యూన్ తెలుగు హ్యాండ్లూమ్ బ్లాగ్స్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కూడా మగ్గం నేసే చేనేత
పరిశ్రమకు చెందినటువంటి చేనేత వృత్తులు పనిచేసేటువంటి ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన నెల్లూరు డిస్ట్రిక్ట్, ఇది మాదైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి, సౌత్ మోపూర్ విలేజ్. సో అలాగే మా ప్రాంతంలాగే ఇంకా మగ్గాలు నేసే విలేజెస్ అయితే ఎన్నో ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరైతే మగ్గం నేస్తారో ఆ నేసే నేతన్నలకు ఈ వీడియో షేర్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ విలేజ్లో ఇంకా ఇటువంటి హ్యాండ్లూమ్ శారీ డిజైన్స్ అయితేనేమండి, ఇంకా చెప్పాలి అంటే ఇంకా పట్టు శారీస్ కూడా నేస్తారు. సో ఇట్లాంటి శారీస్ ఎక్కడైనా ఉంటే నాకు కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మీరు ఎక్కడి నుంచి, ఏ విలేజ్ నుంచి కూడా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అంతే కూడా ఇది చూడొచ్చండి, ఇది మనకైతే 2000 తెలుగులో నేను చెప్తాను 2200కే లభిస్తుంది. చూసారు, ఈ శారీ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. విత్ కలర్ కాంబినేషన్ ప్లస్ నెమలి డిజైన్ అనేది వస్తుంది ఈ చీరలో అయితే. సో ఇదైతే అందరికీ కూడా ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మార్కెట్ ప్రైస్ అయితే మనం 3000కు పంటే పైన మనం షాపింగ్ మాల్స్లో అయితే చూడొచ్చు ఈ శారీస్ని. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రేట్లో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు ఫైనల్గా అయితే మా బాబాయ్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.